మనం ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ఉంటున్నాం. అసలు డిజిటల్ ప్రపంచం అంతా కూడా ఇంటర్నెట్ పాత్వేస్ పైన, అలాగే ఇంటర్నెట్ కంటెంట్ పైన, ఇంటర్నెట్ డిజిటల్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో నాలెడ్జ్ షేరింగ్ పైన ఆధారపడి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మనం కొన్ని సరికొత్త అంశాలను కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. హెర్మోస్ స్ట్రైట్, ఇరాన్ అలాగే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపేటువంటి ఆ యుద్ధంలో అనేక కీలక అంశాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇంధన రవాణా ఆగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నెట్ పైన కూడా దాడి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి అసలు ఇంటర్నెట్పై దాడి జరగటానికి ఆస్కారం ఎలా ఉంది, అలాగే మనకున్నటువంటి యుఎన్ కన్వెన్షన్స్ ప్రకారం ఈ దాడి జరగటానికి అవకాశాలు ఉన్నాయా, ఈ అంశాలను ఇప్పుడు మనం చర్చ చేద్దాం. 1982లో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ అని మనం చెప్తాం. ఆ కన్వెన్షన్ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీస్. ఎందువల్ల అంటే సముద్రాలు అనేటువంటివి మానవ జాతికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి, పర్వతాలు, సముద్రాలు, అలాగే ఈ ప్లానెట్కి సంబంధించినటువంటి రిసోర్సెస్ ఏదైతే ఉంటాయో దే ఆర్ ది కామన్ రిసోర్సెస్ ఫర్ ది ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ దిస్ ఎర్త్. అంటే ఏ ఒక్క దేశానికో లేకుంటే ఏ ఒక్క పర్టికులర్ కాంటినెంట్కో సంబంధించిన అటువంటి అంశాలుగా కాకుండా యావత్తు మానవ జాతికి సంబంధించినటువంటి ఒక రిసోర్స్గా మనం పరిగణించవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసినట్టయితే కొత్తగా ఇరాన్ కొన్ని ప్రతిపాదనలు తీసుకొని ముందుకు వచ్చింది. అదేంటి అంటే హెర్మూజ్ స్ట్రైట్, ఆ జలసంధి దగ్గర ఉండేటువంటి భాగంలో సముద్రం కింద అంటే అండర్ గ్రౌండ్ సీ కేబుల్స్ మనం చూస్తూనే ఉన్నాం. అసలు సీ కేబులింగ్ యాక్టివిటీ అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే ప్రపంచంలో అతిపెద్ద యాక్టివిటీ. మన ఇంటర్నెట్ డేటా ట్రాన్స్ఫర్ అంతా కూడా చాలా మటుకు ఈ అండర్ గ్రౌండ్ సీ కేబుల్స్ యొక్క కనెక్టివిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇప్పుడు సింగపూర్కు సంబంధించినటువంటి ఏషియన్ హబ్ కానివ్వండి, అలాగే యూరోపియన్ కేబుల్ స్టేషన్స్ కానివ్వండి, అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి డేటా కానివ్వండి, అలాగే అక్రాస్ ది వరల్డ్ చూసినట్టయితే ఏఐ డేటా ట్రాన్స్ఫర్, అలాగే మిలిటరీ ఇన్ఫర్మేషన్, అలాగే బిజినెస్ అండ్ కమర్షియల్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, ఇదంతా కూడా ఈ అండర్ గ్రౌండ్ సీ కేబుల్ నెట్వర్క్ పైన ఆధారపడి ఉంది. మరి ఇందులో ఏ చిన్న డిస్రప్షన్ వచ్చినా, డిస్టర్బెన్స్ వచ్చినా, ఏ విధమైనటువంటి ఒక ఇబ్బంది కలిగినా కూడా ప్రపంచం స్తంభించిపోయేటువంటి కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే ఈరోజు మనం అంతా కూడా ఇంటర్నెట్ బేస్డ్ లివింగ్లో మనం ఉన్నాం. అలాగే మన యొక్క ప్రొఫెషన్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, ఈవెన్ పాలిటిక్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్ అంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఇటువంటి డిజిటల్ వరల్డ్లో ఆ డిజిటల్ డేటా ట్రాన్స్ఫర్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ను గుర్తించినటువంటి ఇరాన్ ఇప్పుడు ఒక సరికొత్త ప్రయోగాన్ని చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అదేంటి అంటే హెర్మోజ్ ఆ జలసంధి పైన అట్నుంచి వెళ్ళేటువంటి నౌకలపైన సెస్ అనేటువంటిది విధించింది. అంటే భారీగా కోట్ల రూపాయలతో అక్కడ ప్రతి షిప్ ఆ పర్టికులర్ పాయింట్ దాటి వెళ్ళాలి అంటే ఇంత సుంకం చెల్లించాలి, ట్యాక్స్ మాదిరి. మరి అలాగే ఇప్పుడు ఆ అండర్ గ్రౌండ్ సీ కేబుల్స్ వాడే నెట్వర్క్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ఆర్గనైజేషనల్ ఆ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఇప్పుడు ఛార్జెస్ చేద్దామనేటువంటి ఆలోచనలో ఉందని తెలుస్తోంది. మనకు తెలుసు ఆర్గనైజేషనల్ జైంట్స్ ఏవి అంటే గూగుల్ ఒకటి, అమెజాన్ ఒకటి, అలాగే మైక్రోసాఫ్ట్ ఒకటి. ఇలా ఏదైతే గనక అలా మనం చూసినట్టయితే మెటా కూడా. మరి ఇటువంటి సంస్థలు డిజిటల్ డేటా ట్రాన్స్ఫర్ పైన పూర్తిగా ఆధారపడి ఉంటాయి కాబట్టి వాటి ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ కోసం ఈ నాలెడ్జ్ షేరింగ్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ అనేవి ఇన్నెవిటబుల్. మరి వీటిని గుర్తించినటువంటి ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు ఆ అండర్ గ్రౌండ్ కేబుల్స్ను, తన యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఆ కేబుల్స్ను ఒక పణంగా పెట్టి దాన్ని ఒక విధంగా రిసోర్స్గా చూపిస్తూ సుంకం వసూలు చేయాలి అని ఒక ఆలోచనలో ఉంది. అసలు ఇరాన్కి ఆలోచన ఎలా వచ్చింది అంటే మనం చూడొచ్చు, అమెరికా ఇరాన్ను అష్టదిగ్బంధనం అంటామే అలా చేసేసింది. ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పతనం అయిపోయింది. వర్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఇరాన్లో వాటర్ బాటిల్ కానీ, ఈవెన్ బేసిక్ ఫుడ్ ఎమ్యూనిటీస్ కానివ్వండి, లేకుంటే బేసిక్ ఎమ్యూనిటీస్ ఆఫ్ లైఫ్ కూడా చాలా కష్టం. ఇక మెడిసిన్స్ అయితే చాలా ఎగ్జార్బిటెంట్ కాస్ట్లో అక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం ఎలాగైనా సరే ఫైనాన్షియల్ రిసోర్సెస్ను, అలాగే ఎకనామిక్ ఎంపవరింగ్ను డెవలప్ చేసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే
ఈ హెర్మోస్ స్ట్రైట్ గుండా వెళ్ళేటువంటి ఆ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇంటర్నెట్ నెట్వర్క్, దాన్ని వాడేటువంటి సంస్థలపైన, ఆ నెట్వర్క్కు సంబంధించినటువంటి కో యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన ట్యాక్స్ అనేటువంటిది రూపంలో ఎకనామిక్ ఒక రెసిస్టెన్స్ను, ఎకనామిక్ ఒక డెవలప్మెంట్ను అది చేసుకోవాలని చూస్తుంది. అంటే ఇరాన్కి ఇప్పుడు చాలా అవసరం ఉంది, ఎలా అయినా సరే ఇట్ నీడ్స్ ఎకనామిక్ గ్రోత్. మరి ఆ ఎకనామిక్ గ్రోత్లో ఒక ఆస్పెక్టే ఇది. మరి ఆ విధంగా తీసుకునింది. కానీ నిజంగా ఇలా తీసుకోవటానికి ఇరాన్ చూపించేటువంటి ఒక ఉదాహరణ ఏంటి అంటే, ఇరాన్ ప్రభుత్వం ఏమంటోందంటే, మేము చేసేది ప్రపంచంలో ఫస్ట్ టైం ఏం కాదు, అసలు ఇంతకుముందు మనం చూసాము ఈజిప్ట్లో సూయేజ్ కెనాల్ గురించి మన అందరికీ తెలుసు కాబట్టి, సూయేజ్ కెనాల్ ఆ మార్గం గుండా వచ్చేటువంటి ఆ షిప్పులు ఏవైతే ఉంటాయో వాటికి డెఫినెట్గా అక్కడ ప్రభుత్వం కూడా సెస్ తీసుకుంటోంది. అలాగే అక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ సీ కేబుల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా ఛార్జెస్ వసూలు చేస్తోంది. కాబట్టి వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు హ్యావ్ సమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ హియర్ అట్ ఇరాన్ అని అంటున్నారు. మరి దీన్ని మనం ఎలా చూడాలి? నిజంగా ఈజిప్ట్ చేసినటువంటిది చట్టబద్ధమా? ఇప్పుడు ఇరాన్ అనుకున్నటువంటిది నిజంగా చట్టాలకు లోబడే ఉందా అని ఆలోచన చేస్తే మనకి ఇంటర్నేషనల్ లాస్ అని ఉంటాయండి. ఆ ఇంటర్నేషనల్ లాస్ అండ్ కన్వెన్షన్స్ ప్రకారం కానివ్వండి, అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి డైరెక్టివ్స్ ప్రకారం కానివ్వండి, అలాగే యుఎన్ ఇచ్చినటువంటి ట్రీటీ కంటెంట్ ప్రకారం కానివ్వండి, అన్నిటికంటే ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ, మనం ఇంతకుముందు అనుకున్నాం 1982లో చేసినటువంటి ఆ లా ఆఫ్ ది సీలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం మనం చూసినట్టు అయితే డెఫినెట్గా ప్రాదేశిక జలాలపై ఆ తీరంలో ఉన్నటువంటి దేశాలకు వాళ్ళు ఏదైనా ఇటువంటి సుంకం కానీ ట్యాక్స్ కానీ వసూలు చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఈజిప్ట్ విషయంలో అది కరెక్టేనా అంటే నిజమే. ఎందువల్ల అంటే అక్కడ ఈజిప్ట్లో ఉన్నది కృత్రిమమైనటువంటి ఒక కెనాల్, ఆర్టిఫిషియల్లీ బిల్ట్ కెనాల్ అది. కాబట్టి అక్కడ దట్ కంట్రీ ఈజ్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ సెస్ అపాన్ ఇట్. అంటే ఇంటర్నెట్ కేబులింగ్ కానివ్వండి, అలాగే షిప్స్ క్రాసింగ్ ఓవర్ దట్ ప్లేస్ కానివ్వండి. మరి సిమిలర్లీ ఇప్పుడు హెర్మోస్ విషయంలో అలాంటి ఒక ప్రాదేశికత అనేటువంటిది ఇరాన్కు ఉందా అంటే మనకి ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లేదు అని స్పష్టంగా చెప్తోంది. చట్టాలు కూడా ఇది నిజంగా అనైతికమని చెప్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటే అసలు ప్రాదేశికత అనేటువంటిది సముద్ర జలాలు, ముఖ్యంగా న్యాచురలైజ్డ్ రిసోర్సెస్ విషయంలో అవి అప్లికబుల్ కావు. అక్కడ కృత్రిమం కాబట్టి అది యాక్సెప్టబుల్. ఇది మ్యాన్మేడ్ కాదు కదా, ఇది సహజంగా ఉండేటువంటిది. ఇంకోటి ఇక్కడ ప్రాదేశికత కూడా లేదు. కాబట్టి డెఫినెట్గా ఇరాన్ ఇలా సీ కేబులింగ్పై సెస్ అనేటువంటి తీసుకుంటాను, షిప్పులపై నేను సుంకం వసూలు చేస్తాను అనటం పూర్తిగా ఈ కన్వెన్షన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం అనైతికం. కాబట్టి ఈ డేటా ఏదైతే ఉందో దాని విషయంలో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇప్పుడు చాలా ఆలోచనలో ఉన్నాయి. ఎందువల్ల అంటే ఒక చిన్న డిస్టర్బెన్స్ కానీ డిస్రప్షన్ కానీ అయిందనుకోండి, వేల కోట్ల రూపాయల వ్యాపారాలన్నీ కూడా ఆగిపోతాయి. అలాగే సెన్సిటివ్ డేటా ట్రాన్స్ఫర్ ఉండదు. ప్రపంచంలోనే రకరకాలైనటువంటి ఒక రామిఫికేషన్స్ ఏర్పడతాయి. కాబట్టి డేటా ట్రాన్స్ఫర్ అనేది సజావుగా జరగాలి అని యునైటెడ్ నేషన్స్ కూడా చెప్పుకుంటూ వస్తోంది. ఇరాన్ ఇటువంటి ఒక పోకడలకు వెళ్ళరాదు. ఎందువల్ల అంటే యుద్ధం అనేటువంటిది ఎప్పుడు కూడా లీగల్గా ఉండేటువంటి మార్గంలోనే వెళ్ళాలి, కానీ ఇది పూర్తిగా అనైతికం. కాబట్టి ఇరాన్కి ఎటువంటి ఆస్కారం లేదని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం కూడా చూడాలి. ఎందువల్ల అంటే ఇరాన్ తీసుకునేటువంటి నిర్ణయం భారత్ను కూడా, ఇండియాను కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. కాబట్టి అసలు భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా డిజిటల్ యాక్టివిటీసే. డిజిటల్ డెసిషన్స్, డిజిటల్ నాలెడ్జ్, డిజిటల్ ఫ్లో, ఇలా డిజిటలైజ్డ్ వరల్డ్లో ఉన్నటువంటి భాగంగా మనం ప్రస్తుతం ఇండియాలో కూడా డిజిటల్ క్వాంటమ్ ఆఫ్ అవర్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ ఇమ్మెన్స్. కాబట్టి అవి డిస్టర్బ్ కాకుండా ఉండాలి, అవి సజావుగా సాగిపోవాలి అంటే ఇరాన్ ఇటువంటి నిర్ణయాలు తీసుకోరాదు. ముఖ్యంగా చట్టబద్ధత లేనటువంటి నిర్ణయం ఏ దేశం తీసుకున్నా కూడా దాన్ని ప్రపంచ దేశాలు అంగీకరించవు. ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ దానికి ఆమోదముద్ర ఇవ్వదు. కాబట్టి ఇరాన్ హ్యాస్ టు థింక్ ట్వైస్ బిఫోర్ టేకింగ్ ఎనీ ఫర్దర్ డెసిషన్ ఆన్ దిస్.
థ్యాంక్ యూ.